శ్రీ గణేశాయ నమః. శ్రీ శివమహాపురాణములో మనం ఇంతవరకు విద్యేశ్వర సంహిత పూర్తి చేసినాము. ఇప్పుడు రుద్ర సంహిత సృష్టి ఖండము ప్రారంభించబడింది. శ్రీ గణేశునకు శ్రీ గౌరీ శంకరులకు నమస్కారము. జగతి యొక్క సృష్టి స్థితి లయములకు కారణమైన వాడు, గౌరీదేవికి భర్త అయినవాడు, తత్వములు నెరిగినవాడు, అనంతమైన కీర్తి గలవాడు, మాయకు ఆశ్రయమైనవాడు, మాయచే ప్రభావితుడు కానివాడు, మనస్సుచే కూడా ఊహించుటకు శక్యముగానివాడు, జ్ఞానస్వరూపుడు, నిర్దోషుడు అగు శివునికి నమస్కారం. ప్రకృతి కంటే అతీతుడు, ఆదిలేనివాడు, శాంతస్వరూపుడు, అద్వితీయుడు, పురుషోత్తముడగు శివునకు నమస్కారం. ఆయన జగత్తునంతను తన మాయచే సృష్టించి జగత్తునకు లోపల బయట ఆకాశం వలె వ్యాపించి ఉన్నాడు. శివుడి జగత్తును తన స్వరూపం నుండియే సృజించి సర్వమును వ్యాపించి ఉన్నవాడై తన గూఢరూపం నందు ప్రతిష్ఠితుడై ఉన్నాడు. అయస్కాంత సన్నిధిలో లోహశకముల వలె ఈ భువనములను నిత్యము ఆయన చుట్టూ తిరుగుచున్నవి. అట్టి శివునకు నమస్కారము. వ్యాసుడిలా అంటున్నాడు. ఒకప్పుడు నైమిషారణ్యములో శౌనకాది ఋషులు సూతుణ్ణి భక్తితో ఇలా ప్రశ్నించారు. ఓ సూతామణి, ఇంతవరకు నువ్వు చేసిన విద్యేశ్వర సంహిత ప్రసంగాన్ని మేము విన్నాము. శంకర దివ్యగాథ శ్రవణపేయంగా ఉంది. మాకు సంపూర్ణంగా చెప్పు. ఆయన నిర్గుణుడైన సగనుడెలా అయ్యాడు? ఆయన అవ్యక్త రూపమెట్టిది? స్థితికాలంలో ఆయన కార్యనిర్వహణ ఎలా ఉంటుంది? లయకాలంలో ఆయన క్రీడ ఎట్టిది? ఆయనెలా ప్రసన్నుడవుతాడో? ఆయన యొక్క ఆవిర్భావాన్ని, ఉమాదేవి ఆవిర్భావాన్ని, వారి వివాహాన్ని, వారి గృహస్థాశ్రమ గాథలను, లీలా విశేష వైభవాలను, ఇంకా నీకు తెలిసిన విశేషాలను సవివరంగా చెప్పవలసింది. మునుల శ్రద్ధకు సంప్రీతుడైన సూతుడు ఇలా చెప్పసాగాడు. మహర్షుల్లారా, శివుని కళ్యాణ గాథలు గంగాజలం వలె స్వచ్ఛమైనవి. ఇండుపగింజ చిన్నదైనా దాని గంధం జలంలో ఉన్న బురదను తొలగించి ఎలా శుద్ధి చేస్తుందో అలాగే శివగాథలు మనోమాలిన్యాన్ని తొలగిస్తాయి. ఒకప్పుడు విష్ణు ప్రేరితుడైన నారదుడు తన తండ్రి అయిన బ్రహ్మగారిని జిజ్ఞాసతో మీరడిగిన ప్రశ్నలనే అడగగా బ్రహ్మగారిచ్చిన సమాధాన్ని మీకు చెప్తున్నాను, వినండి. నారదుని తపస్సు. ఒకప్పుడు బ్రహ్మ మానసపుత్రుడు మునిశ్రేష్ఠుడైన నారదుడు తపోదీక్షయందు నిష్ట కలిగి హిమాలయ గిరిభూములను అన్వేషింపగా పరమసుందరమైన ఒక గుహ కనిపించింది. దాని చెంతనే గంగానది ప్రవహిస్తుంది. ఆ ప్రదేశము మిక్కిలి అనుకూలమని ఎంచి ఆ మునిపుంగవుడు దృఢాసనబద్ధుడై ప్రాణాయామం చేసి మౌని అయి దీర్ఘకాలము తపశ్చర్య కొనసాగించాడు. అతని తీవ్ర తపోనిష్టకు స్వర్గాధిపతి అయిన ఇంద్రుని మనస్సు భయవిహ్వలమైనది. తనకు పదవీ భ్రష్టిత్వము సంప్రాప్తిస్తుందనే శంకతో ముని తపస్సును భగ్నం చేయ నిశ్చయించి మన్మధుణ్ణి స్మరించాడు. వెంటనే విచ్చేసిన కందర్పుని రాక చూసి, మిత్రమా, నా రాజ్య సుస్థిరత్వము నీ మీద ఆధారపడి ఉంది. నారదుడు దుస్సహమైన తపస్సులో మునిగి ఉన్నాడు. ఎలాగైనా విఘ్నం చెయ్యవలసింది అని పరిపరి విధాల కోరగా, అదెంత పని అని దర్పంతో కందర్పుడు వసంతుని వెంట తీసుకుని బయలుదేరాడు. ఇద్దరూ కలిసి నారదముని తపస్సు చేసుకుంటున్న పవిత్ర భూమికి వచ్చి తమ నేర్పును, చాతుర్యాన్ని, కళా ప్రావీణ్యాన్ని, మాయలను ప్రదర్శించారు. విరతేనెల కాలవలతో, రాలిన కుసుమ పరాగపు రాశులతో, నానావిధ పుష్ప పరిమాలాలతో, భ్రమరకుల జుంకారముతో, శుకపిక శారికాది కలకలలతో, అంగనామనులతో, కిలకిలలతో, సెలయేరుల గలగలలతో ఆవనం చతుర్విధ వాద్య సమ్మేళనముతో, నాట్యమేళముతో మహోత్సవంగా సాగిపోతున్న అద్భుత నర్తన మండపములా ఉంది. మన్మథ ప్రతాపం వెళ్ళి విరుస్తుంది. నారదుడు ధీరుడై ఎట్టి వికారాన్ని పొందక నిర్వికారుడై తన తపస్సును కొనసాగిస్తూనే ఉన్నాడు. మారుడు అహంకార దూరుడై శరచాపాలను వదిలి పరాజయ భారముతో సురాధిపతి చెంతకు వెళ్ళాడు. మునులారా, ఆ స్థలములో మన్మథ ప్రభావం నిరుపయోగం. ఎందుకంటే ఈశ్వరుడు ఉగ్రతపస్సు చేసి మన్మధుణ్ణి దహించిన స్థలమది. అనంగుడు అలా అమరాధిపతిని చేరి నారద ప్రభావాన్ని విన్నవించి తన స్వస్థలానికి చేరుకున్నాడు. అమరాధిపతి మనసులో నారదుని ప్రశంసించాడు. ఈశ్వరానుగ్రహంచే నారదుడు మరికొంతకాలం తన తపస్సును కొనసాగించి పూర్ణిత్వం లభించిందనే విశ్వాసంతో తపస్సును విరమించాడు.
ఆయన శివమాయా మోహితుడై పూవింటి వానిపై విజయము తన ప్రభావమే అని భ్రమించాడు. తన మహిమలను శివునికి చెప్పి ప్రశంసను పొందాలని ఉబలాటంతో వెంటనే కైలాసానికి బయలుదేరాడు. వెళ్ళి రుద్రునికి నమస్కరించి తన విజయగాథను ఉత్సాహముతో విన్నవించాడు. దానిని విన్న రుద్రుడు విస్మితుడై వివేకాన్ని కోల్పోయిన నారదునితో, వత్సా నారద, నీవు ప్రాజ్ఞుడవు, ధన్యుడవు. ఈ విషయాన్ని ఇతరుల వద్ద చెప్పకు, పరిహాసపాత్రుడవవుతావు. నీలోనే రహస్యంగా దాచుకో. విష్ణు వద్ద అసలు ఈ ప్రసంగాన్ని చెయ్యకు అని పలుమార్లు హెచ్చరించిన నారదుడు చెవిన పెట్టలేదు. మునులారా, భావి కర్మ చాలా బలీయమైనది. కర్మ ఎప్పుడు ఈశ్వర ప్రేరేపితమే. కర్మ ప్రేరేపితుడై ఆ ముని బ్రహ్మలోకానికి వెళ్ళి పితామోహనుకు నమస్కరించి తన కామ విజయ గాథను వివరించాడు. పద్మజుడు ఆ మాటలు విని శంకరుణ్ణి స్మరించి యథార్థాన్ని గుర్తెరిగి రుద్రుడు చెప్పినట్లే ఆ వృత్తాంతాన్ని ఇతరులెవరి వద్ద బహిరంగ చర్చ వద్దని తన కుమారుణ్ణి కోరాడు. మాయా ప్రభావితుడైన నారదుడు తన తండ్రిగారి మాటలను పెడచెవిన పెట్టి కమలనాభుని దర్శించాడు. నారాయణుడు సర్వం తెలిసినవాడే అయినా నారదునికి స్వాగత సత్కారాలను చేసి నీ రాకలో గల అంతర్యమేమిటి అని ప్రశ్నించాడు. కామ విజయ గర్వితాహంకరవర్ధితుడైన నారదుడు యథావత్తుగా తన విజయాన్ని వర్ణించాడు. అప్పుడు సత్యాన్ని ఎరిగిన పద్మనాభుడు చమత్కారంగా ఇలా అన్నాడు. ఓ ముని సత్తమా, నువ్వు బ్రహ్మజ్ఞాని కళానిధివి గదా. భక్తి జ్ఞాన వైరాగ్యము లేని వానిని అరిషడ్వర్గాలు బాధిస్తాయి. కాని నీ వంటి నైష్టిక బ్రహ్మచారిని జన్మ ప్రబుద్ధి వికారము లేని వానిని బాధించవు గదా. నీకు కామ వికారం లేదు, ఉండదు కూడా. హరి యొక్క పలుకులలోని అంతర్యాన్ని గ్రహించలేని నారదుడు మరింత గర్వితుడై లోక సంచారానికి బయలుదేరాడు. నారదుని మోహం. నారదునికి తత్వజ్ఞానాన్ని ఉపదేశించాలనే సంకల్పంతో మాయా విశారదుడైన విష్ణువు ముని వెళ్లే మార్గములో సుందర నగరాన్ని సృష్టించాడు. అది వైకుంఠాన్ని మించి ఉంది. దానిని శీలనిధి అను రాజు ప్రజారంజకంగా పాలిస్తున్నాడు. ఆ సమయంలో సకల సౌందర్యనిధి అయిన తన కుమార్తెకు స్వయంవరాన్ని ప్రకటించాడు రాజు. ఆ వార్త విని ఎంతో ఉత్సాహంతో వచ్చిన నానాదేశ నరేంద్ర మండలితో శోభిస్తున్న ఆ నగరం నక్షత్ర సమూహంతో ప్రకాశిస్తున్న వినివీధిలా కనుల పండుగగా ఉంది. ఆ వార్త విన్న నారదుడు మోహపరవశుడై రాజద్వారాన్ని సమీపిస్తాడు. మహర్షి రాక కంచుకి జనంచే తెలుసుకున్న మహారాజు ఎదురేగి అర్ఘ్యపాద్యాదులను పూజించి రత్న సింహాసనాన్ని సిన్ని చేసి తన కుమార్తె అయిన శ్రీమతిని పిలిపించి ఆమెచే మునికి నమస్కారం చేయించి మునీంద్ర, సకల శుభ లక్షితాంగి అయిన నా కుమార్తెకు రేపే స్వయంవరం ప్రకటించాను. త్రికాల జ్ఞానజ్ఞులైన మీరు ఆమె భావి శుభాన్ని చెప్పవలసింది అని కోరాడు. మోహిని దేవతను మించిన అందచందాలతో అలరారుతున్న ఉన్న ఆ సన్నుతాంగిని చూసి మన్మథ భావానికి గురి అయిన ముని ఆమెను తానే పొందగోరి ఇలా అన్నాడు. రాజా, ఈమె జాతకం మంచిది, భవిష్యత్తు గొప్పది. ఈమె కాలు పెట్టిన చోట సిరులు పుడతాయి. సర్వసమర్థుడు, భక్తి జ్ఞాన వైరాగ్య సంపన్నుడు, లోకాలన్నింటిని జయించిన వీరుణ్ణి జయించిన మేటి వీరుడు ఈమెకు పతి కాగలడు. ఇలా చెప్పి తన దారిని తాను వెళ్ళి ఆమెనెలా పొందాలా అనే ఆలోచనలో పడ్డాడు. ఆలోచించగా మునికొక ఉపాయం స్ఫురించింది. స్త్రీలకు సౌందర్యం చాలా ప్రీతిపాత్రమైనది. సౌందర్యోపేతమైన పురుషుణ్ణి స్త్రీలు వరిస్తారన్నది లోకానుభవ సిద్ధమైన మాట. త్రైలోక్య మోహనాంగవుడు విష్ణువు కనుక ఆ రూపాన్ని పొందితే స్వయంవరంలో ఆమె నన్ను వరించడం సిద్ధమని ఎంచి విష్ణులోకానికి వెళ్ళాడు నారదుడు. వెళ్ళి ఏకాంతంలో విష్ణువుతో తన మనసులోని భావాన్ని వెల్లడించి విష్ణు రూపాన్ని తనకియ్యవలసిందిగా ప్రార్థించాడు. శంకరమాయని ఎరిగిన విష్ణువు శ్రేష్ఠుడైన వైద్యుడు రోగికి హితాన్ని చేకూర్చినట్టుగా నీకు నేను హితాన్ని సమకూరుస్తాను అని చెప్పి నారదునికి కోతి ముఖాన్ని మిగిలిన దేహానికి తన రూపాన్ని ఇచ్చి అంతార్థనమయ్యాడు. ఆ విషయాన్ని ఎరుగని ముని కృతార్థుడనయ్యానని భావించి రాజసమూహముతో కోలాహలంగా ఉన్న స్వయంవర సభకు చేరుకున్నాడు. ఇంద్రసభలా ఉన్న ఆ సభలో మిగతా రాజని నివాహంగ మధ్య ఆసీనుడయ్యాడు. బయట వారి కన్నులకు తానెలా గోచరిస్తున్నాననేది నారదుడెరగడు. శివుని మాయచే ఇద్దరు రుద్రాను యాయులు బ్రాహ్మణ వేషంలో వచ్చి
ముని వద్దకు వెళ్ళి పరిహాస భాషణం చేశారు. మనసంతా రాజకుమార్తె మీదనే ఉన్న ముని, ఓహో కోతిముఖం వాడా అని బ్రాహ్మణులు పలికిన పరిహాస వచనాలు పట్టించుకోలేదు. రాజకుమార్తె వచ్చే మార్గం వైపు రెప్పవేయకుండా చూస్తున్నాడు ముని. ఇంతలో రాకుమారి చెలికత్తెలిరువురు చెంత నిలువ తక్కిన పరిచారికలు వెంట నడవ బంగారు పూలమాలను చేత ధరించి స్వయంవర సభా మండప మధ్యమందు రత్నపాంచాలికల నిలబడింది. ఆపై పరాన్వేషణ చేస్తూ సభంతా తిరిగింది. మునిని చూసి ముఖాన్ని త్రిప్పుకుంది. ముని ఖిన్నుడయ్యాడు. విష్ణువు రాజకుమార అహార్యంతో వచ్చి ఎవరికీ కానరాకుండా సభలో ఆసీనుడై ఉన్నాడు. ఆమె ఆయనను చూసి పూలమాలను ప్రసన్నవదనముతో కంఠానికి అలంకరించింది. వెంటనే హరి రాకుమారుని తీసుకొని అంతర్ధనమయ్యాయి తన లోకానికి చేరుకున్నాడు. రాకుమారులందరూ నిరాశోపహితుల కాగా నారదుడు మాత్రం దైవోపహతుడై స్మరవిహల్వుడయ్యాడు. అప్పుడు జ్ఞాన విశారదులైన రుద్రానుచరులిద్దరూ మదన జ్వర పీడితుడైన మునిచెంతకు వచ్చి, ఓ నారద, స్వర్ణ ప్రతిమ వంటి ఆ కుమారి నిన్ను వరించలేదని కదా దుఃఖంచే బాధపడుతున్నావు. కవిముఖుడు అయిన నిన్ను ఆ రాకేందు వదన ఎలా వరిస్తుందని తలపోశావు అని ఎత్తిపొడిచారు. వారి వచనాలను విన్న ముని ఆశ్చర్యచకితుడై అద్దంలో ముఖాన్ని చూసుకొని, వారి పలుకులు సత్యమే అయినా దురాగ్రహంతో మీరిద్దరు బ్రాహ్మణుడనైన నన్ను పరిహసించారు కనుక దీనికి ప్రతిఫలంగా బ్రాహ్మణులై జన్మించి రాక్షస రూపాన్ని పొందుతారు అని శపించాడు. అంత రుద్రానుచరులిద్దరూ జరిగినదంతా శివేచ్ఛగా భావించి ఉదాసీనులై రుద్రలోకానికి వెళ్లారు. తదుపరి వీడియోలో మనం నారదునకు విష్ణువు ఉపదేశం, నారదుడు తండ్రిని ప్రశ్నించుట తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.